తంబి బస్ స్టాప్ అండి పదా రండి. తంబి బస్ స్టాప్లో కూర్చుంటే చిన్న వ్యక్తి వాళ్ళు వస్తారు. కంట్రీ ఫస్ట్, ఆర్మీ సెకండ్, సెల్ఫ్ లాస్ట్. చాలా దూరం కార్లో వచ్చినాము. అవునవునులే, అప్పుడు అంత తెలీదు. బాటిల్ బ్రంచ్ 105 బాగుంది, వెరైటీగా ఉంది. ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి కదా. హాయ్ హలో అండి, మరి కొత్తలతో మీ ముందుకు వచ్చేసాం. ఈరోజు లాగ్ ఏంటంటే మేము ఇప్పుడైతే ఆర్మీ క్యాంటీన్కి వెళ్తున్నాము. మరి క్యాంటీన్ బయట అంతా ఎట్లా ఉంది, లోపల ఎలా ఉంది, అక్కడ ఏమేమి మరి వస్తువులు అమ్ముతారు, ఇవన్నీ కూడా మరి ఈ లాగు అండ్ ఇంకొక లాగు మరి రెండిట్లో మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ లాగ్ అయితే ఇది చూడండి, చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది లాగ్ అంతా. మరి చివరి వరకు చూడండి. ఆలస్యం ఎందుకండి, ఇంకా లాగ్లోకి వెళ్ళిపోదాం పదండి. ప్రస్తుతం అయితే ఆర్మీ క్యాంటీన్కి వచ్చేసాం. చూస్తున్నారు కదండి, పెద్ద బోర్డు అయితే పెట్టేశారు ఇక్కడ. చాలా చాలా బాగుంటుంది, లోపల అంతా గ్రీనరీగా. వెళ్దాం పదండి. సాగా ఆఫ్ తంబి, సగా ఆఫ్ తంబి, సగా ఆఫ్యే. ఏంటిది ఎంత బాగుంది. అందుకది నేను అటు తిరగట్లే, వీడియో తీసి తెరుస్తున్నారు. అవును లేక అప్పట్లో అవును. తంబి బస్ స్టాప్ అండి పదా రండి. తంబి బస్ స్టాప్లో కూర్చుంటే చిన్న వ్యక్తి వాళ్ళు వస్తారు. ఆ బండి వచ్చినా వెళ్ళొచ్చులే, ఆడింగా బాగుంటుంది కూర్చో. అమ్మో ఇంత హైట్ ఉంది ఇది. చాలా దూరం పోవాలక్క, చాలా దూరం పోవాలి. అవునవునులే, అప్పుడు అంత తెలీదు. ఓయమ్మ మేము పిల్లలు చిన్నప్పుడు ఇంక ఇక్కడికే గేట్ లోపల నుంచి వచ్చి ఇక్కడైతే ప్రస్తుతం కూర్చున్నామండి. లోపల క్యాంటీన్ దగ్గరికి వెళ్ళడానికి చాలా దూరం ఉంటుంది. ఒక బస్సు తిరుగుతుంటుంది, ఆ బస్సు కోసం వెయిట్ చేస్తున్నాం. అప్పుడు ఆటోలు అంత తెలియదు, ఆర్మీదే. పిల్లలు సెలవు అయితే పిల్లలకి ఇంక సెలవు అయితే వాళ్ళు హ్యాపీ, విన్నిగాడు, సౌమ్య వేసుకునేది వెళ్తూ ఉంటాం. ఇక అందరం ఇవన్నీ కోటర్స్. బొప్పాయి చెట్టు, మామిడి చెట్టు, కొద్ది స్థలం ఉండే ప్రస్తుతం బస్సు దొరకలేదని ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నామండి. బస్ స్టాండ్లో అయితే కూర్చున్నాం ఇప్పుడు దాకా ఒక 5-10 నిమిషాలు. ఫ్రీడమ్ ఈజ్ నెవర్ ఫ్రీ, ఫ్రీడమ్ ఈజ్ నెవర్ ఫ్రీ. ఓకే, లోపలికి అయితే చాలా దూరము వెళ్ళాలి. ఈ మధ్యకాలంలో అయితే వెళ్ళలేదు, కానీ ఒకప్పుడు నడుచుకుంటానే వెళ్ళేవాళ్ళం చిన్నప్పుడు. కాకా అవును, अपना ड्यूटी करो और गार्ड पर भरोसा. గోడల మీద చూడు ఎంత బాగా రాశారు. ఇయా ఇవన్నీ నేరేడు, మన చుట్టూరే వస్తున్నాయి ఈరోజు నేరేడు చెట్లు. అది చూడక టెంకాయ, టెంకాయ అది.
కంట్రీ ఫస్ట్, ఆర్మీ సెకండ్, సెల్ఫ్ లాస్ట్. ఆహాహా. తక్కువ ఉన్నాయి, 2 రాస్తున్నాయి, 3 బాగున్నాయి. నిండా ఉన్నాయి. స్టాప్. అది పోయి వస్తుందేమో. వీళ్ళని అడిగించి మరీ చేస్తారా? ఆ బస్సు ఎక్కాలండి మేము. అది గేట్ వరకు పోతుంది. ఏమిటో వస్తుందంట, ఇంకా వాళ్ళని దించే లేకపోతే వస్తారు. ఇంకా వాళ్ళని దించేది వస్తుంది. అవునవును, ఇటే వస్తుందిలే. అటు పోయింది కదా. అవునవును. ఇది చూడు, ఇక్కడ గడియారం. అంతకుముందు లేదు కదా గడియారం. అవును, గడియారం. టైం ఎవరికైనా తెలియకపోతే ఆరాంగా చూసుకొని ముందుకు వెళ్ళచ్చు. ఇప్పుడు లంచ్ టైం కదా. లంచ్ టైం 12 కదక్క. లంచ్ కాదులే, 1. స్ట్రాంగ్ బాడీ, సౌండ్ మైండ్, క్లీన్ క్యారెక్టర్. ఆహాహా, ఏం రాస్తాం. అది బాగుంది ఆ చెట్టు. బండి కోసం అయితే ఎదురు చూస్తూ ఇక్కడే చాలాసేపు నిలబడ్డామండి. దాదాపు ఒక 10 నిమిషాలు. ఇంకా లాభం లేదని మళ్ళీ తిరిగి గేట్ దగ్గరకు వెళ్దామని చెప్పేసి మేము వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట. ప్రస్తుతము అక్కడైతే ఆగి ఉంటుంది, ఖచ్చితంగా అక్కడికి ఎక్కవచ్చు అని చెప్పేసి వెనక్కి అయితే వెళ్ళాము. ఇక్కడ చెట్టు క్రోటన్ బాగుందని ఆగానండి. కలర్ కూడా చాలా బాగుంది, సూపర్గా ఉంది. లేదు, సాయంకాలం రోజు పోతున్నా. ఈ మధ్య కాకుండా సాయంకాలం పడితే వర్షం రోజు ఇంకా. బండి బాగుంది, బాగుంది. ప్రస్తుతానికి బండిలో అయితే ఎక్కాం, కానీ ప్రస్తుతం అది కూడా కదలలేదు. ఒక 5 నిమిషాలు వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ నుంచి మీరు చూసినట్లయితే మెయిన్ డోర్ మీకు కనిపిస్తుంది చూడండి, ఆ ఎంట్రన్స్లో నుంచి. అక్కడి నుంచి అనమాట మేము కూడా వచ్చింది. ఎవ్వని పంపరు, అస్సలు చాలా స్ట్రిక్ట్ అండి. చీమ కూడా లోపల దూరటానికి లేదు అంటారు కదా, అట్లా అనమాట ఇక్కడ. ప్రస్తుతం అయితే మా బండి కదిలింది ముందుకి, మీరు చూస్తున్నారు కదా. ఇంకా పోదాం పదండి లోపలికి. ఈ లోపల సినిమా హాల్ అక్కడ. ఇది అదే ఇది బాగుంది చూడు, క్రోట. అక్కడ ఉందా? చిన్నప్పుడు నడిచాము. ఇవన్నీ కోటర్స్. పిల్లల్ని వేసుకునేది చిన్నప్పుడు నడిచేది గేట్లో నుంచి. ఇప్పుడు చూడు ఎంత దూరం ఇప్పుడు బండి అయితే దిగేసామండి. క్యాంటీన్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ బయట అంతా కూడా మీరు చూడొచ్చు. ఈ ప్లేస్ అంతా కూడా చాలా ప్లెజెంట్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దీంట్లో అయితే ఎన్నిసార్లు వెళ్ళేవాళ్ళము మేము. ఆడ గిఫ్ట్వి మళ్ళీ ఏ ఉండే అప్పుడు. కూరగాయలు
అది చామంతి అదే 2 నెలలకి 3 నెలలకు వచ్చేది. ఇంట్లో బాగా ఇవి ఉంటాయి గిఫ్ట్ ఐటమ్స్. ఇక్కడ అంతా ఇంకా నీటి అవునక్క చల్లగా అవును. ఇది కూడా వేస్తారా? ఎగ్ పప్పు అయితే తీసుకున్నాం ప్రస్తుతానికి. అక్కడికి వెళ్ళేసరికి మాకు చాలా ఆకలి అయిపోయింది. ఇంకా లోపలికి వెళ్ళలేదు. ప్రస్తుతం అయితే ఎగ్ పప్పు అండ్ వేడి వేడి కాఫీ అయితే తాగాము. కొంచెం రిలాక్స్ అయిపోయాము. అవునా? ఎందుకు తీస్తున్నా? ఇప్పుడు ఇవి ట్రాలీలా ఇవి దొరకటం కష్టం అన్నమాట. అందుకని ఎట్లానో 2 అయితే చెక్కించుకున్నాము. ఫుల్ రష్గా ఉంది. ఈరోజు సాటర్డే కదా. పోదమ్మా. 75 ఆహా చూడు ఎంత డిఫరెన్స్. ఇదిగా ఇది 75 అయితే అది 175. అదే ఈ చిన్న చెట్టే 75, అప్పుడు ఇది 175 ఉంటుంది. అదేలే రాంగ్ వేస్తారు కదా. స్పీకర్స్ నీ దగ్గర లేదా? అది ఇది 90 రూపీస్. ఏది? అవును. క్యాంటీన్లో ఆర్మీ క్యాంటీన్లో చెట్లు అమ్ముతున్నారు చూడండి, చాలా తక్కువ రేటుగా. ఇవే బయట అయితే ఇది ఎంతగా నాకు మొన్న నా గిఫ్ట్కి ఇచ్చింది. అది బాగుంటుంది. ఆడకు 120. అక్కడ ఎంత నాకు? అబ్బా పర్వాలేదా? 105. ఇది కూడా భలే ఉందామా? సూపర్గా ఉంది ఈ పరోటా. 75. తీసుకో. అది తీసుకో నాకు ఒకటి. అది ఎంత అడుగు? 120 ఉంది కానీ ఎంత? అవునా? పెద్దది తీసుకో. అది ఎందుకు చిన్నది తీసుకో. ఇది బాగున్నట్టుంది. ఇది లోపల ఉందా? ఇది ఈ ఆకుది బాగుంది. అదే చెట్టు ఇదే. ఇది బాగుంది. కొమ్మలు ఎక్కువ ఉన్నాయి దీనికి. సూపర్గా ఉంది. అది తీసే 75 అనింది. ఇది ఆక్సిజన్ ప్లాంట్. ఈ కొమ్మలు బాగున్నాయి. అదే బాగుంది. 165. భలే ఉంది కదా. 340. అబ్బో బాగుంది. ఇది ఒక ఇది నీ దగ్గర 75. ఈ మామూలులే. అది తీసుకో. ఆక్సిజన్ ఒకటి ఆడ మూల ఉంది. అది మన దగ్గర. ఇదేందో వెరైటీగా ఉంది. లేదు కదా నీ కాడ?
అయ్యే 2 తీసుకుంది వద్దులే, ఒకటి కాలే కదా, అది వస్తే మళ్ళీ డివైడ్ చేసుకోవాలి. ఈసారి వస్తే అప్పుడు తీసుకో కావాలంటే. ఎందుకు ఇది ఊరకనే వస్తుంది, అదే వేరే మొక్క తీసుకోవచ్చు దాని బదులు. ఒకటే తీసుకో. ఆ. ఇది చూడు 100 రూపాయలు ఇది. అక్క ఇచ్చింది ఇదే కదా. నిజమే, బాగానే ఉందా. కొంచెం పెద్దగా ఉంది, బొమ్మలు ఉంటాయి ఏదో కొంచెం ఉంటాయి. అవునులే, అది పొడవుగా ఉంది చూడు అది. అందాలు లేదు, అది ఆకు వేయండి. అవునవును, ఇది ఒకటే కొంచెం బాగుంది. ఇదే బాగుందిలే. ఎయిర్ ప్యూరిఫైడ్ ఒంటి రేఖ బాగుంటుంది సార్. 90 ఇదిగో అమ్మాయి రోజు ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి. బాగుంది. ఏవి తక్కువ చిన్నవి పెట్టచ్చు. బాటిల్ బ్రంచ్ 105 బాగుంది, ఏందో వెరైటీగా ఉంది. ఆకు ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి కదా. క్రిస్మస్ ట్రీ మనది 45 రూపాయలు. ఏది? అవును, కారు బండి అది తీసుకో. పింక్ అక్క, పింక్. ఇది ఉందా నీ కాడ? ఇదేమా, ఇది బాగుంది. అది తేడా వస్తుంది, 90 రూపాయలు. పెంచాను ఒక టైంలో. 90 అయితే బాగుంది. ఇదేనా ప్లాస్టిక్లో ఉంది, ప్లాస్టిక్లో ఉంది. క్రిస్మస్ ట్రీలో లైట్ కలర్ మందారం కదా, గులాబీలు, ఇప్పుడే చూసాను. తారబంతి పోయినా తీసుకుపోయింది. ఉంది ఉంది. చామంతి, వైట్ చామంతి, ఎల్లో చామంతి, సూపర్. రోజ్ కవర్ 75 ఇది. ఇది వచ్చేసి 45.